ప్రసిద్ధ తిరుపతి గంగమ్మ జాతరను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. జాతర సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారెను సమర్పించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా సారెను నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. జాతరకు వచ్చే భక్తులకు దేవాదాయ శాఖ కల్పిస్తున్న సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం కృషి చేస్తోందని మంత్రి కొనియాడారు. తప్పులు జరుగుతున్న దుష్ట శక్తులు ఉన్న వారిని గుర్తించి వారిని నశింపజేసి తద్వారా ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. అది ఈ ప్రాంత వాసుల విశ్వాసం. పాలెగాళ్ళు ప్రధానంగా ఆ కాలంలో పాలెగాడు ప్రజలందరినీ హింసిస్తూ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ రక్షించమని గంగమ్మ తల్లిని కోరుకోగా, గంగమ్మ తల్లి ఒక్కొక్క రోజు ఒక బైరాగి వేషంలో, ఒకరోజు బండ వేషంలో వచ్చి ఆ పాలెగాన్ని బంధించి, ఆ పాలెగాన్ని సంహరించి ప్రజల్ని, తద్వారా మహిళల్ని కూడా ఈ ప్రాంతంలో కాపాడి అందరినీ మన్నలను చూరుగొన్నది. దాని కారణంగా యుగాలు గడిచిన ప్రజలు గంగమ్మ తల్లిని అత్యంత భక్తి విశ్వాసాలతో పూజిస్తూ ఉంటారు. ఇవాళ తిరుపతి వచ్చిన సందర్భంగా గంగమ్మ తల్లికి గౌరవ శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, చైర్మన్ మహేష్ యాదవ్ గారు, అదేవిధంగా సోదరులు ఆనంద్ గారు, శ్రీనివాస్ గారితో కలిసి సార సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందే అవకాశం కలిగింది. జై గంగమ్మ తల్లి. ఈరోజు తిరుపతి నగరంలో గౌరవ మంత్రివర్యులు విద్యా విధాన పరిషత్ మంత్రివర్యులు సార తీసుకురావడం, గంగమ్మ తల్లికి సార సమర్పించడం చాలా సంతోషంగా ఉంది. గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకు అందరికీ కూడా ఉండాలని, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో గంగ జాతర అనే సందర్భంగా గంగమ్మకు పూజలు చేసుకుంటూ, మొక్కులు తీర్చుకుంటూ, సంవత్సరం రోజులు వాళ్ళకున్న కష్టాలన్నింటినీ కూడా మొక్కులు తీర్చుకొని వివిధ వేషాలతో 7 రోజులు కూడా
రోజుకొక వేషం వేసుకొని గంగమ్మకు తన కోరికలను తీర్చుకుంటూ ఎన్నో డబ్బులు కానీ ఇబ్బందులు కానీ కుటుంబ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటిని కూడా సాల్వ్ చేసే